మీ పేరు? నా పేరు శంకర్ అండి. శంకర్ గారు, ఎవరు పరిపాలన బాగుంది? ఈ నియోజకవర్గానికి, పొన్నూరు నియోజకవర్గానికి, నారా కోడూరు మండలానికి ఎవరి పరిపాలన బాగుందంటారు? జగన్ పరిపాలన, జగన్ గారి పరిపాలన అద్భుతంగా ఉంది. ఈరోజు 25 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి నారా కోడూరు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో ఇళ్ల స్థలాల కానించి ఇంటింటికి వచ్చే పథకాలు కానించి అమ్మఒడి కానీ చేయూత కానీ ప్రతి ఒక్కటి ఇంటింటికే అందింది. ప్రతి ఒక్క ముసలివాళ్ళు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే అది జగన్ వారి వల్ల. మరి అలాంటి జగన్ గారు వచ్చిన తర్వాత రైతులకి మెయిన్గా నీళ్ళు లేవు, అసలు గిట్టుబాటు ధర లేదు అని చెప్తున్నారు చాలామంది. అదంతా భ్రమండి, అది అపోహ కల్పన. ప్రతి ఒక్కళ్ళు ఈ అబద్ధాలు కల్పిస్తే నిజం అనుకుంటారని చెప్పి పదే పదే అబద్ధాలు కల్పిస్తున్నారు. జగన్ గురించి ప్రజలకు తెలుసు, ప్రజలే మేము సిద్ధం అంటున్నారు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, నిరుద్యోగం కూడా ఎక్కువైపోయిందని చాలామంది. ఇప్పుడు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనేవి చెప్పే వ్యక్తి ఆయన ఏం చేయలేకపోయాడు, ఈయన కూడా ఏం చేయలేకపోయారని చాలా ఆరోపణలు వస్తున్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగాలన్నీ జగన్ వచ్చినాక వచ్చిన ఉద్యోగాలన్నీ, వాలంటీర్ వ్యవస్థ కానీ 2,60,000, సచివాలయ వ్యవస్థ 1,36,000, అదర్స్ 1,50,000, ఇవి కాక ఇంకా డిఎస్సి ఇవన్నీ కలిపి 5,60,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంతమంది ప్రజెంట్ 25 సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరు 6 లక్షలు అంటే ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదు. మీరు 5 లక్షల పైచీలకు చెప్తున్నారు, టీడీపీ ప్రభుత్వం 1,60,000 మాత్రమే చెప్తుంది. దానికి మొన్నే కానీ సచివాలయ వ్యవస్థ మా అందరికి ఉద్యోగాల ద్వారా పెన్షన్లు ఇప్పించింది. వాళ్ళే చెప్పారుగా 1,24,000 మంది ఉన్నారు ఉద్యోగస్తులు, వాళ్ళే ఇస్తారుగా పెన్షన్లు అని చెప్పారు. అది నిజమో వాస్తవమే కదా. మరి అలాంటి వాలంటీర్ వ్యవస్థని గోన్ సంచులు మోసుకున్న వాళ్ళు ఒక డ్రగ్గింగ్, ఒక మాఫియా అని చెప్తున్నారు చాలామంది. వాళ్ళు అనేక రకాలుగా జన్మభూమి కమిటీలు వేశారు. ఇవాళ జన్మభూమి కమిటీలని మేము డెవలప్ చేస్తామని చెప్పండి, దమ్ముందా? ఒక్కళ్ళన్నా జన్మభూమి కమిటీల పేరెత్తితే ఓటేసేవాళ్ళు ఉన్నారా? అదే వాలంటీర్ వ్యవస్థని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. అలాంటప్పుడు వాలంటీర్ జగన్కే వేస్తారు కానీ చంద్రబాబు గారికి ఎందుకు వేస్తారు? మరి ఇప్పుడు అదే వాలంటీర్కి 10,000 ఇస్తానని చెప్తున్నారు. 10,000 ఇస్తాం అంటున్నారు కానీ అది అభూత కల్పన, అది చేయడు, అది నమ్మకం పుచ్చడానికే. ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు. మరి కూటమితో వస్తున్నారు కదా, ఏమైనా ఈ నియోజకవర్గంలో టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారు? మళ్ళీ 100% జగనే వస్తారు. ఈ నియోజకవర్గం పొన్నూరు అమరవీడు మళ్ళీ 15,000 మెజార్టీలో గెలుస్తున్నారు. చావలి సాంబయ్య. సాంబయ్య గారు, ఎవరి పరిపాలన బాగుంది? టీడీపీ పరిపాలన బాగుందా, వైసీపీ పరిపాలన బాగుందా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవజ్ఞుడు వైఎస్ జగన్మోహన్ దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఎట్లా పోటీ చేయాలని అర్థం కాక ఒక పక్క కేంద్ర రాజకీయవేత్తలని, సినిమా యాక్టర్లని అందరిని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అండను చూసుకొని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలనే ఎన్నికలకు సిద్ధమయ్యాడు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే. అది ఒకటి మొన్న రీసెంట్గా వాలంటీర్ వ్యవస్థని దుష్ప్రచారం చేశాడు గత కొన్ని రోజుల్లో. ఇప్పుడు అదే వాలంటీర్ని ఉగాది పండుగ రోజు చంద్రబాబు నాయుడు అయినే 10,000 పింఛన్ ఇస్తా అంటున్నాడు. ప్రజలందరికీ అర్థమైపోయింది అది. మొన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళి జనం ఎంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఉసురు తగిలి ఖచ్చితంగా చంద్రబాబుకి వాళ్ళ ఉసురు తగిలిద్ది, ముసలాళ్ళ ఉసురు, వికలాంగుల ఉసురు తగిలిద్ది ఖచ్చితంగా. 175కి 175 కన్ఫామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిన్న పలనాడులో నేను నారా కోడూరు నుంచి పలనాడు వెళ్ళా, జనం నేరాజనం పలికారు బస్సుకి. మరి అలాంటి జనాన్ని ఓన్లీ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. అభిమానం, గుండెల్లో అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి. శ్రీరాముడు తర్వాత శ్రీరాముడు లాంటి వాడు జగన్మోహనుడు. కూటమితో వస్తున్న జనాలకి, కూటమితో వస్తున్న ఈ 3 పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాంట్ తడుస్తుందని చెప్తున్నారు. ఏంది, నేను రావాల్సింది పల్నాడు. మొన్న చిలకలూరుపేటలో పెట్టారు, మేము 3 ఉన్నారు, లారీలు అడ్డం పెట్టారు ట్రాఫిక్ అవడానికి. నిన్న చూడాలి పల్నాడులో
చూసాం కాబట్టి చెప్తున్నా. వీడియోల్లో ఓన్లీ గ్రాఫిక్సే పెడుతున్నారు, ఉన్న జనాలు వచ్చి చూడమండి సభల్లో. రేపు బొంతపాడు ఉంది కదా, రేపే ఉంది బొంతపాడు, ఏడుగురు బైపాస్ దగ్గర బొంతపాడు, అక్కడికి వచ్చి చూడమండి ఎవరు అనేవాళ్ళని. అయితే అలాంటి వ్యవస్థల్లో నిరుద్యోగులు చాలా ఎక్కువైపోయారు ఈ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. చేతకాంత అద్దమ్ములు ఎన్నైనా మాట్లాడతారు. జగన్ మంచి చేసేవాడి మీదే కాయగాసి చెట్టుకే రాళ్ళు పడతాయి, అట్లానే మంచి చేసేవాడి మీదే నిందలేస్తూ ఉంటారు. ప్రజలకి క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అర్థమైపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి సంక్షేమ పథకాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ ప్రజలందరికీ ఎట్లా సులువుగా పనులు జరుగుతున్నాయి అనేవి, విద్యార్థులకు కానీ అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఇక్కడ ఈ పొన్నూరు నియోజకవర్గంలో నారా కోరూరు మండలంలో టీడీపీ జెండా ఎగరేస్తానని చెప్తున్నారు. ఆరోసారి ఎగరేస్తానని చాలా గట్టిగా చెప్తున్నారు. దానికి మే 13న డిపాజిట్ గణలంతో అవుతున్నాయి. ఎవరికి? టీడీపీకి. అమ్మటి మురళీకృష్ణ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. రాజకీయాలకు అతీతంగా 3 సంవత్సరాల నుండి క్షేత్రస్థాయిలో అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని గుర్తించాడు వాళ్ళ టీముతో. కళాజాల పంపిణీ, జైపూర్ కాల్, గుండా ఆపరేషన్స్, ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత అమ్మటి మురళీకృష్ణ గారికి దక్కింది. అతను ఒక వ్యవస్థ బజరంగ్ ఫౌండేషన్ ద్వారా అతను ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేశాడు. దూలిపాల నరేంద్ర 25 సంవత్సరాల నుండి పరిపాలన చేశాడు. వాళ్ళయ్య వీరయ్య చౌదరి 10 సార్లు పరిపాలించాడు. సంగం డైరీ చైర్మన్గా ఉన్నారు. ఆ సంగం డైరీ చైర్మన్ ద్వారా ఎటువంటి పేద ప్రజలకైనా ఏదైనా సేవా కార్యక్రమాలు అనేవి అందించారా? మెడికల్కి సంబంధించినటువంటి కాలేజీలు కానీ ఏమన్నా తెచ్చిపెట్టారా 25 సంవత్సరాలలో? అమ్మటి మురళీకృష్ణ గారు నేను గెలవంగానే మెడికల్ కాలేజీ పొన్నూరు నియోజకవర్గాల్లో నిర్మిస్తానని మాటిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద చేస్తున్నాడు. అవినీతి లేనటువంటి పరిపాలన చేసేటటువంటి వ్యక్తి నేనని, పరిపాలన చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అమ్మటి మురళీకృష్ణ గారు ఓన్లీ ఎలక్షన్ ముందు ఎలక్షన్లో నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని తెలిసి ఇలాంటి కార్యక్రమాలు చేశారని ఆరోపణ కాదు. సేవా కార్యక్రమాలు అనేవి గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టీం గుర్తించి ఆ సీట్ ఇవ్వటం జరిగింది. అసలుకి సీట్ ఇస్తున్నారనే ఈ కార్యక్రమాలు చేయటం కాదు. అతను 3 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ సేవా కార్యక్రమాలు అనేవి గుర్తించి జగన్మోహన సంక్షేమ రథసారథి అనే పదంతో జగన్మోహన్ రెడ్డి అభిమానంతో చేస్తూ ఉన్నటువంటి సంక్షేమాలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అవకాశం ఇచ్చారు పొన్నూరు. ఈసారి పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశం ఉందంట? అమ్మటి మురళీకృష్ణ 20 నుంచి 25 వేల ఓట్ల మెజారిటీతో జెండా ఎగరేయబోతున్నారు పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ.